కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులకు నిరసన సేగ తగిలింది. ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు 2 సార్లు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేసిన వి వైద్యలింగం, మరో మాజీ ముఖ్యమంత్రి వి నారాయణస్వామిలతో పాటు పలువురు పుదుచ్చేరి ఎమ్మెల్యేలకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలోనే గోబ్యాక్ అంటూ నిరసనలు చేస్తూ వెనక్కి పంపించడం చర్చనీయాంశంగా మారింది. యానాం ఎన్నికల సమీక్ష కార్యక్రమంలో భాగంగా వాక్ ఫర్ యానాం పేరుతో పుదుచ్చేరి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు ఘోర అవమానం జరిగింది. ఇటీవల ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ జరిగిన దర్యాలతిప్ప సమీప ప్రాంతాన్ని వారు సందర్శించేందుకు వెళ్లగా స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోబ్యాక్ అంటూ నినాదాలతో వారిని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెనుతిరిగారు. స్థానికుల సమస్యలపై వెంటనే స్పందించలేదని, ఇప్పుడు ఎన్నికల సమీక్ష పేరుతో రావడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో యానాం రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. అలాగే మా 4 గ్రామ ప్రజలందరూ కూడా నా జేబీనండి. విశాఖపట్నం యానం డిస్ట్రిక్ట్ సెక్రటరీ మెల్లం శ్రీనివాసరావు చిన్న. మేము ఈ రిలయన్స్ వచ్చి దగ్గరగా 5 సంవత్సరాలు ఎంత సుమారు అవుతుంది. ఆ తర్వాత ఓఎన్జీసీ వచ్చింది. ఈ రిలయన్స్ వచ్చిన తర్వాత మనకు అగ్రిమెంట్ ఇచ్చారు యాన్యువల్ కి. ఏంటి అగ్రిమెంట్ అంటే ఇంటింటి గ్యాస్ లైన్ ఇస్తానన్నారు, ఎడ్యుకేషన్ పిల్లలు చదివించాలన్నారు, ఆరోగ్యంగా ఇన్సూరెన్స్ చేశారు. కానీ ఆ రిలయన్స్ వాడు మోసం చేసి ఏ రకంగానే మా నగరం ప్రజలకు కానీ యానం ప్రజలకు కానీ ఏ రకమైన ఉపకారం చేయలేదు. అలాగే ఓఎన్జీసీ వచ్చింది, వాళ్ళు కూడా ఏ రకంగా చేయలేదు. మా యానం ప్రజల్ని మా ప్రజలు మొత్తం మోసం చేశారు, కేవలం మోసం చేశారు. వీళ్ళు ఓఎన్జీసీ వచ్చినా రిలయన్స్ వచ్చినా 200 కిలోమీటర్ల దాకా డబ్బులు ఇచ్చారు. అలాగే ఎలాగ ఇచ్చపోవడం వరకు ఇచ్చారు, ఇలాగే ఎక్కడ బందర వరకు ఇచ్చారు. కానీ మా యానం ప్రజలకి ఏ విధంగా సాయం చేయలేదండి ఈ రోజు కూడా. అలాగే ఇప్పుడైనా సరే మేము దగ్గర 134 రోజులు పట్టించి 4 గ్రామ ప్రజలు ధర్నా చేస్తున్నా ఆయన ఈ రోజు కూడా స్పందించలేదు. ఇప్పుడుకైనా 4 గ్రామాలు గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పుడుకైనా గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. అలాగే ఇప్పుడు ఎంపీ గారు వచ్చారు, అలాగే ముందు ఎమ్మెల్యే గారు వచ్చారు. ఎవరు వచ్చినా రాజకీయ నాయకులు పొలిటికల్ ప్రకారంగా ప్రజలతో మాట్లాడించాలా. ప్రజలు మాట్లాడాలి. ఫస్ట్ ప్రజలు మాట్లాడకుండా అడ్డుకోవడం చాలా తప్పు ఉండేది. అలాగే ఎంపీ గారు వచ్చినా, సీఎం గారు వచ్చినా, ఇంకొకరు వచ్చినా వాళ్ళు పొలిటికల్ లీడర్లు కాబట్టి ప్రజలతో అడగాలి. ఫస్ట్ ప్రజలు అడగాల, మీ బాధ ఏంటి, మీ ఏంటి, ఎందుకు కూర్చున్నారు అని అడిగిన తర్వాత ప్రజలు అడగకుండా అడ్డుకోవడం చాలా తప్పు ఉండేది. నేను మాట్లాడించాలి ప్రజల్ని. నేను మాత్రం ఎవరు వచ్చినా సరే ప్రజలు వచ్చినప్పుడు మాట్లాడించాలి. ఫస్ట్ మాట్లాడించే న్యాయం అంతా చట్ట ప్రకారంగా రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఒక్కరికి మాట్లాడే ఒక్కరికి మనసుకు ఉంది. ఆంధ్ర కలెక్టర్ కానీ ఆంధ్ర సీఎం కానీ ఎవరు కూడా ఒక ఎంపీ లెటర్ ఒక లెటర్ కూడా ఎవరికి ఇవ్వలేదు. మీ సీఎం ఏం చేయడం అన్నాడు. సీఎం 3 లెటర్లు ఇచ్చాడు. అప్పుడే ఆంధ్ర సీఎంకి లెటర్ ఇచ్చాడు, ఓఎన్జీసీ ఈడీకి లెటర్ ఇచ్చాడు, కాకినాడ కలెక్టర్ లెటర్ ఇచ్చాడు, మళ్ళీ కాకినాడ కలెక్టర్ 2 లెటర్ ఇచ్చాడు. కాకినాడ కలెక్టర్ ఒక కమిటీని